అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. అది కూడా వెళ్ళించేపా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రసాద్ పెట్టాలా అదే ప్రసాద్ పెట్టండి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చంద్రబాబు. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఆఫీస్ మీరందరూ నారా చంద్రబాబు నాయుడు హ్యాపీ బర్త్డే అనండి. హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు. సరే వెళ్ళొస్తానా కేక్ పోతే అందరికి జన్మదిన సందర్భంగా 49-50 డివిజన్లకు సంబంధించి కార్యకర్తలతో దేవస్థానంలో పూజ చేసుకొని ఈరోజు వారి పుట్టినరోజు అందరం ఆనందంగా జరుపుకోవడం జరిగింది. మరి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో నవయువ యువకుడిలాగా అతను పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని పురోగతి చెందే విధంగా రాష్ట్రం నలుమూలలో తిరుగుతూ దేశాల్లో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఈ యువతకి ఎలాంటి ఉద్యోగాలు తెచ్చుకోవాలా, ఈ యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే చెప్తూ అతను నిధులు తీసుకొస్తూ కేంద్రం నుంచి కానీ లేదంటే విదేశాల నుంచి కానీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అది కాకుండా అమరావతి ఈ దేశంలోనే 1, 2, 3లో మన రాష్ట్రం ఉండేటట్టుగా అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా ఏర్పరచుకునేదానికి తన వంతు తన కార్యకర్తలతో పాటు తన నాయకులతో పాటు మంత్రివర్గం అందరూ కలిసి నిర్విరామంగా కృషి చేస్తూ అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతూ ఇటీవల 41,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా శ్రీ పొంగూరు నారాయణ గారు చిత్తూరు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పయనించేదని అటు చంద్రబాబు నాయుడు గారి పొంగూరు నారాయణ గారు కానీ వీళ్ళెవరికైతే కృషి చేస్తున్నారు రాష్ట్రాన్ని మంచి పదవులను అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటే సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ చంద్రబాబు నాయుడు గారు. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేంత వరకు మీకు మంచి శరీరంకి ఎటువంటి ఇది లేకుండా కానీ దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పి శ్రీ సంతపేట ఆంజనేయ స్వామిని మేము ప్రార్థించడం జరుగుతుంది. నెల్లూరు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పూజ చేసి ఈ రోజు 49-50 డివిజన్ల కార్యకర్తలమి నాయకులు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం చీకటి రోజులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని లేకుండా చేయాలని వైసీపీ రాక్షసముఖ ఆ విధంగా ప్రవర్తించి ఆయన జైల్లో పెట్టారు. అయితే ఆ దేవుడి కృప వల్ల, ఆయన దృఢ సంకల్పం వల్ల ఆయనకి ఏమీ కాకుండా ఉండింది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఇవ్వాలని, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆయన అదే దృఢ సంకల్పంతో పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తూ మా ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధానిని ఇచ్చి ఆయన కళ హైదరాబాద్కి ఎలా, తెలంగాణకి హైదరాబాద్ని ఎలా ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి అమరావతిని ఇవ్వాలనే కళ అది నెరవేరే కోణంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేమి, ఎన్డీఎన్ కూటమి అయితేమి అందరి సహాయ సహకారాలతోటి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మిస్తారని, ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు.